పబ్లిక్ చెప్పుకునేటందుకు ఇంకో 2-3 వార్తలు మిగిలిన్నాయి గాని ఇంతల్లా మా తాత ఏం చేస్తున్నాడో ఓసారి అరుచుకొని వద్దాం పాండ్రి. లచ్చులు అంత మంచిదేనా? ఏడు ఏమేసినావు చిలకలు అంతా? పత్తి పెట్టా తాత. పత్తి వేసినావా? ఒరియా తోట తోట అని బాగా నీళ్ళకి తిరిగాదరా, తోట తీట తీరిందా? అక్క లోకమంతటా ఏడు పత్తులు పామాయిలు సోయ సిక్కులే అయిపోతాను. ఇక తోట అని చూడు వేసినోడే లేడు ఇక. దాని రంది పెద్దది మరి. అవును నిజమే తాత. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు ఏలువాడి చెయ్యిపాటి పాలన ఎట్లున్నదని అంటున్నారే మన ఊళ్ళో పొంటి జనాలు. చీరాలు నేను పొద్దుగాల రమ్మనంటే చిన్నగా చీమ నడుచుకుంటా నచ్చినట్టు వస్తానవా? ఇక గిడ కూర్చో రాదు. మమ్మల్ని పిలిచిన సంగతి ఏందో చెప్పరాదు. అరే నీకు రేవుతా ఉన్నా అదిరా లచ్చలు. మొన్న మీటింగ్లో మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏమని చెప్పిండో ఇందే అరే నువ్వు చెప్పరాదా? నేను చెప్పుడు కాదురా నాయన, రేవంత్ సారే చెప్తాడు, నువ్వు కాకపోతే. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచన చేయండి, అంచనా వేయండి, బేరీజు కట్టండి. 10 ఏళ్ల వాళ్ళ పాలన ఎట్లుందో, 18 నెలల్లో మా మిత్రుల పరిపాలన ఎట్లుందో మీరు చర్చ పెట్టండి. చెట్టు కింద పెట్టండి, పెళ్లి కాడ పెట్టండి, చావు దగ్గరకు పోయినప్పుడు మాట్లాడండి, కళ్ళు కాంపౌండ్ కాడ మాట్లాడండి, దావత్ కాడ మాట్లాడండి, ఏడికెళ్ళినా చర్చ పెట్టండి. 10 ఏళ్లలో ఆయన చేసిందేందో, 18 నెలల్లో మనం చేసిందేందో చర్చ పెట్టండి. విన్నారా? పోయిన 10 ఏళ్ల పాలనలా కేసీఆర్ సార్ ఎట్లా పాలించిండు, ఈ 18 నెలలలో మా చెయ్యి పార్టీ పాలన ఎట్లున్నదో మీరు కూర్చున్న కాడలో చర్చ పెట్టుకోది అని చెప్పాను అన్నాడు. అర్థమవుతలేదా మీకు? ఈయన ఊళ్ళే పెద్ద పేరు మోసిన ఆసామన్నట్టు మందిని ఎక్కిరిస్తున్నాడు. ఎవరు ఏం పంట వేసుకుంటే నీకెందుకే తాత? నువ్వు చెప్పరా తాత, రేవంత్ సార్ పరిపాలన ఎట్లున్నదో? అరే ఎట్లుండే ఉన్నది రా, బ్రహ్మాండంగా ఉన్నది. 3 పువ్వులు 6 కాయలు లెక్క ఎలిగిపోతుంది. అరే అప్పుడు కేసీఆర్ సారు 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి ఇచ్చిపోయిండు. ఇప్పుడు రేవంత్ సారు అదే 2000 రూపాయల పింఛన్ని 4000 రూపాయలు చేసిండు. కానీ రూపాయి అయితే ఇంతవరకు ₹1 అట్లనే మా మహిళలకు గృహలక్ష్మి పథకం కింద నెల 2500 రూపాయలు ఇస్తున్నాడు గాని ఇప్పటికీ 200 రూపాయలు కూడా గతికే లేవే తాత. కౌలు రైతులకు, భూమి లేని నిరుపేదలకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తా అన్నాడు. కానీ భూమి ఉన్న నా చిన్న కొడుకు ఇంతవరకు రూపాయి రైతు భరోసా గతికే లేదు. పెళ్లి చేసుకునే ఆడపిల్లగాన్లకు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం ఏమో గాని ఈ సమయత్తు ఎండి కూడా ఇత్తలేదు సర్కారు. ఇంకా గవ్వే ఎందురా వారి. కేసీఆర్ సారు 10 ఏళ్ళు పరిపాలించి ఒక్క రేషన్ కార్డు అన్న ఇచ్చిండా? అదే మా ప్రజా పాలనలో అర్హులైన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం అని చెప్పి చెప్పుకుంటారు కదా. ఆ రేషన్ కార్డు లిస్టులలో పేర్లు వచ్చిన వాళ్ళు రేషన్ దుకాణంలోకి పోతే బియ్యంలో యూనిట్లు వీకురే రేషన్ కార్డులు పట్టుకొని వస్తేనే బియ్యం ఇస్తామని రేషన్ డీలర్లు ఇలా కొడతారట. మరి సర్కారు ఇచ్చినామని చెప్పుకుంటున్నా ఆ రేషన్ కార్డు ఇవి అంత ఊతముచ్చట అన్నట్టేనా? అంతెందుకే తాత, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నారు. చదువుకునే మా ఆడపిల్లగాన్లకు స్కూటీలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు పతకే లేవే తాత. తెలంగాణ ఉద్యమకారులకు ఇంటి అడుగు జాగానిది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అనిది. ఇప్పటి వరకు ఆ ఊసే తీర్తలేరు అంటున్నావు. ఏమ్మో ఆ మొదలుపెట్టిన ఇంద్రమ్మ ఇల్లు అయినా పొడిగెళ్తాయో ఎవరికెరక. సార్ ఉన్నప్పుడు క్యాలసిరా నీళ్ళు వచ్చేది, ఇప్పుడు ఒక సుక్క సూత నీళ్ళు వస్తలేవు తాత. నువ్వు అన్నట్టు అప్పుడు కేసీఆర్ సారు కాలువలతోటి కాళేశ్వరం నీళ్లను చెరువులు నింపించిండు. కానీ ఇప్పుడు కనీసం తాగేటందుకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి కొప్పెలు కూడా నిండుతలేవు అంటున్నావు. కొన్ని ఊళ్ళల్లో కొంతమంది జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీద ధర్నా చేస్తలేరు. చూస్తేనే ఉంచి ఆడాడా. మరి రేవంత్ సారు ఏ ధైర్యంతో కళ్ళు మండువల కాడ, పెళ్లి పేరంటాల కాడ, కూసున్న కాడ, నిల్చున్న కాడ చర్చలు పెట్టి మాట్లాడమంటున్నాడు కావచ్చునే తాత. ఏమో అదే అంత చిక్తలేదు పిల్ల అంచను. అసలు రేవంత్ సార్కు సలహాలు ఇచ్చేటోళ్ళు ఎవరో కానీ మరి వాళ్ళకన్నా అర్థమవుతుందో అర్థమవుతలేదో అంచను. అరే అప్పట్లో సర్కారు గద్దెనెక్కే ముందట ఏమని చెప్పింది, మేము గద్దెనెక్కంగానే రైతులందరికీ పంట సాయంగా 15,000 రూపాయల రైతు భరోసా చేస్తామని చెప్పింది. వానకాలం పంటకు రామ్ పెట్టింది. అటంగా యాసంగి పంటకు కొంతమంది రైతులకు రైతు భరోసా వేసిరు, కొంతమంది రైతులకేమో గుండు సున్న పెట్టింది. ఇక ఇప్పుడు ఎంతమంది రైతులకు వేసిర్రో ఏమో తెలియదు కానీ ఇక ఇప్పుడు ఇంతగానో సవాల్ చేయబట్టే. సరే కానీ ఓ పిల్ల ఇక మా ముచ్చట్లు ఇవ్వాలి ఒడవాయి కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. అరే లక్షలు అసలు అప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వద్దన్న వానలు పడేది. కానీ ఇప్పుడు రేవంత్ సార్ పాలనలో మరి వానలు అసలు పత్తకెళ్ళేవు. ఏంది కావచ్చు మరి, కొట్టనా వద్దా అన్నట్టు కొడతాంది వాన. మరి
చెర్రలు నిండుతాయంటావు అయ్యాడు మరి ఏమో డఫ్టే ఉన్నది. కాంగ్రెస్ పాలన మీద సీఎం రేవంత్ అన్న నలుగురు కలిసిన కాడ చర్చ పెట్టమని చెప్పుడేంతో గానీ అది కూడా రేవంత్ అన్నకే తలుగుతున్నది పాపం. శానా జాగలల్లా ఇప్పటికంటే అప్పుడే మంచిగుండే అని జనాలు అంటున్నారట. సర్కారు షాల్ చేసిన చాలా పథకాలు అందరికీ అందకపోయేటాలకు ఊళ్ళల్లో తిట్టుకుంటున్నారట. అయినా ఇట్లా చర్చ పెడితేనే జనాలు ఏమనుకుంటున్నారనేది తెలుస్తుంది కాబట్టి ప్రజల కష్టాలు తీర్చేటందుకే ఈ ఉపాయం చేసింది కావచ్చు మరి రేవంత్ అన్న.